దేవా, నేను మార్చలేని విషయములను అంగీకరించుటకు నాకు ప్రశాంతతను, మార్చగలిగిన విషయములను మార్చుకొనుటకు ధైర్యం మరియు పైరింటికి గల తేడా తెలుసుకొను వివేకమును. మిత్రులారా, నా పేరు కృష్ణమూర్తి, నేను తాగుబోతు. ఇప్పుడు మన రికవరీలో ఇరుసు లాంటి స్టెప్ 4th అండి. మనం రికవరీలో ఉంటామా, ఎదరికి ప్రయాణం చేస్తామా, వెనక్కి వెళ్తామా, దారిలో పడిపోతామా అన్న డిటర్మిన్ చేసే ఒక పెద్ద స్టెప్ ఏంటంటే 4th స్టెప్ అండి. అంచేత 4th స్టెప్ లోకేష్ గారు ఏం రిక్వెస్ట్ చేశారంటే, డిస్టర్బెన్స్ లేకుండా 4th స్టెప్ మొదలు పెడితే 4th స్టెప్ అయ్యేదాకా తలుపులు తీయబడవు, బ్రేక్ ఇవ్వబడదు, నో లంచ్, నో టీ, నో సిగరెట్స్. అండ్ ఎస్పెషల్లీ సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేస్తే చాలా మంచిదండి, లేకపోతే సైలెంట్లో పెట్టండి. అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే, నాకు ఇచ్చేయండి, నాకు నచ్చిన ఉంచుకుంటాను, మిగతా వెనక్కిస్తాను. దాన్ని మించింది లేదు. అంచేత అందరి మిత్రులు ఏంటంటే, ఏమన్నా డౌట్ ఉంటే చెయ్యొద్దండి, ఆయన్ని ముందుకెళ్ళ నుంచి ఆపండి, అడగండి. కానీ ఇక్కడ మాట్లాడకుండా బయటకు వెళ్ళి లోకేష్ని మళ్ళీ రివైండ్ కొడితే ఎదరి కార్యక్రమం అయిపోతుంది. అంచేత ఏదన్నా మీకు ఏ సందేహం ఉన్నా సరే, ఎంత చెత్త సందేహం అనుకున్నా ఏం బాధలేదు, ఎందుకంటే బేసిక్గా మనందరం చెత్తనే వెళ్ళాం. అంచేత బాధలేదు, మనకే వస్తాయి చెత్త సందేహాలని. మనకి ధర్మ సందేహాలు ఎందుకు వస్తాయంటే, మనకి చెత్త సందేహాలు వస్తాయి. అంచేత ఏమాత్రం అయ్యో ఏమన్నా అనుకుంటారేమో, మిత్రులు ఏమన్నా అనుకుంటారంటే, నేను చెప్తున్నాను కదా, దానికంటే ఎదవను నేను. అంచేత మీకేం బాధలేదు, నేను ఒకడున్నా. ఎంత చెత్త సందేహం దానికంటే చెత్తగా ఆలోచన సమర్థతగా నేను ఒకడున్నా. అంచేత ఏమీ బాధలేదు, నిస్సంకోచంగా అడగండి. వెళ్ళి దాన్ని మీరు ఒకటే గుర్తుంచుకోండి, మీరు అడగడం వల్ల మిగతా వాళ్ళకి కూడా ఉపకారం అవుతుంది. మిగతా వాళ్ళకి ధైర్యం లేక ఆగిపోయారేమో, మీరు ధైర్యం ఉండి అడుగుతున్నారేమో, దీనివల్ల వాళ్ళ సందేహాలు కూడా నివృత్తి అవుతాయి. అంచేత దయచేసి అడగండి, దానికి సమాధానం లోకేష్ చెప్తాడు. కానీ ఒకటే మాత్రం గుర్తుంచుకోండి, ఇతరులను డిస్టర్బ్ చేయొద్దు, మీరు డిస్టర్బ్ కావద్దు. సాధ్యమైనంత వరకు ఆయన అంత దూరం నుంచి వచ్చి ఇస్తున్నాడు, వాడుకోండి. ఇదే నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. నా పేరు నరేంద్రనాథ్ అండి, నేను ఒక హాల్ కాలేజ్ని. దేవుని దయ మరి ఏ ఒక్క సోదరుల సొంత ఈరోజు ఒక పెక్కు దూరం ఉన్నాను. మరి అలాగనే నా స్పాన్సర్ దయవల్ల కూడా నేను ఈరోజు ఒక పెక్కు దూరం ఉన్నాను. నా మెయిన్ ప్రశ్న, స్పాన్సర్ని ఏ విధంగా ఎన్నుకోవచ్చు? ఒకవేళ స్పాన్సర్ ఎన్నుకున్న వ్యక్తి నేను ఉండను స్పాన్సర్గా అంటే, మళ్ళీ నాలాంటి వ్యక్తి పరిస్థితి ఏంటి అనేది ఇది ఒక ప్రశ్న నేను లోకేష్ గారికి అడుగుతున్నాను. ఐ కుడ్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అన్నమాట. నేను స్పాన్సర్ అవ్వని ఎవరినైనా అడిగి ఆయన నన్ను వద్దనే చెప్పేస్తే ఫియర్ ఆఫ్ రిజెక్షన్, దట్స్ డామినేటింగ్ యూ. స్పాన్సర్ ఎవరిని తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, మన ఏలో ఒక ప్యాంప్లెట్ ఉందన్నమాట. 44 క్వశ్చన్స్ ఆన్ స్పాన్సర్షిప్ అనేసి ఇంట్లో ఉంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఆన్ స్పాన్సర్షిప్ ఒక ఇది ఉంది. ఇది మొదటి ఇది ఒక ఏలో నడిచిన ఒక ఇది. ఆ తలుపు దయచేసి మూసేయండి. ఏలో నడిచిన ఒక ఇది చెప్తాను. ఒక్క ఏ మెంబరు 4 ఏళ్ల సూపర్ అన్నమాట. ఆయన 4 ఏళ్ళలో ఉండి ఆయన స్పాన్సర్ని ఎదుగుతున్నాడు. ఆయన కండిషన్ ఏమిటంటే, నాకు ఒక పర్ఫెక్ట్ స్పాన్సర్ కావాలి, హోప్ఫుల్లీ లైక్ యూ, హోప్ఫుల్లీ, ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ ఇట్ ఈస్ యూ, నాకు ఒక పర్ఫెక్ట్ స్పాన్సర్ కావాలి అని ఎదుగుతుండేవాడు అంటాడు. లాస్ట్లో ఒక అతను దొరికాడు, 30 సంవత్సరాలు సోబరైటీ. ఆయన దగ్గరికి వెళ్ళాడంట. ఆయన వెళ్ళి, సార్ మీ స్పాన్సర్ నేను అవ్వాలనుకున్నాను, మీరు నాకు స్పాన్సర్షిప్ చేయండి, మీలాంటి పర్ఫెక్ట్ స్పాన్సర్స్ కోసం నేను ఇన్నేళ్లుగా ఎదుగుతున్నాను అన్నాడంట. ఆయన చెప్పారంట, నేను 10 సంవత్సరాలుగా ఒక పర్ఫెక్ట్ స్పాన్సర్ని ఎదుగుతున్నాను, కానీ అది నువ్వు కాదు అన్నాడంట. ఐఎమ్ నాట్ దిస్ ఇస్ ద ట్రూత్ యాక్చువల్లీ. ఈచ్ వన్ ఆఫ్ us వాంట్ ఎ పర్ఫెక్ట్ స్పాన్సర్. మన అందరూ ఒక పర్ఫెక్ట్ 100% పర్ఫెక్ట్ అయిన వ్యక్తి కోసం మనం ఎదుగుతూ ఉంటాం స్పాన్సర్గా. 100% పర్ఫెక్ట్ అయిన వ్యక్తి ప్రపంచంలోనే లేదు. ఏలైలో ఉంటాడా?
ప్రపంచంలోనే 100కి 100 ఎవ్వడూ లేదు. ఎవ్వడు అంటే ఎవ్వడూ లేదు. నో ఎక్సెప్షన్స్. అదే నేను చెప్తున్నాను. నాయన ఆల్కోహాల్ ప్రపంచంలో ఎవ్వరు లేదు. ఎలా ఉండగలం మనమా? సింపుల్ సిస్టమ్ ఏంటంటే, మెయిన్ ఒక స్పాన్సర్ని చూస్ చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్చిపోయినా, ఎవరికి ఇక్కడ స్పాన్సర్ లేదు. దయచేసి చేయొద్దండి. మై గుడ్నెస్, నరేంద్రనాథ్, యూ షుడ్ హావ్ ఆస్క్డ్ దిస్ క్వశ్చన్ ఇన్ ద ఫస్ట్ సెషన్. ఇంతవరకు మనం చూసాము సెల్ఫ్ ఫిల్ రన్ రైట్ ఇదే అన్నమాట. ప్రోగ్రామ్ నేనే చేస్తా. ఆల్కహాలిక్స్ అనానిమస్ ఈజ్ ఎ ప్రోగ్రామ్ విచ్ ఇస్ డ్రివెన్ బై స్పాన్సర్. నాకు ఎవడైనా ఈ బుక్ని నేను తాగేటప్పుడు ఎవడైనా ఈ బుక్ ఇచ్చినాడు అనుకోండి, దీని బార్లోనే కూర్చొని తాగుతూ చదివేవాడు అన్నమాట. ఐ డో నాట్ బికమ్ సోబర్. ఈ బుక్లో ఏం రాసిందో అది నా స్పాన్సర్ జీవితంలో ఉన్నింది. అయిందా? ఆయన అలాంటి జీవితాన్ని గడుపుతుండేవాళ్ళు అన్నమాట. అది నాకు కావాలి, ఆ జీవితం నాకు కావాలి. సో సింపుల్గా స్పాన్సర్ని ఎలా తీసుకోవాలంటే, మెయిన్ ఒక్క కండిషన్ అండి, ఒకే ఒక్క కండిషన్. ఎవరినైనా మీరు స్పాన్సర్ తీసుకోవచ్చు. మీ అనానిమిటీని ఆయన కాపాడాలి, అంతే. దాని తప్ప ఏం లేదు. వాడు నాకన్నా సీనియర్గా ఉండాలి, నాకన్నా జూనియర్గా ఉండాలి, ఇవన్నీ ఏం లేదు. మీరు ఎవరితో ఫ్రెండ్గా, ఇప్పుడు ఆయన మాట్లాడారు స్పాన్సర్ దయతో అన్నాడు. స్పాన్సర్ దయకి అవసరం లేదు, దేవుడు దయ అవసరం ఈ ప్రోగ్రాంకి. స్పాన్సర్ ఈజ్ అనదర్ డ్రంక్ జస్ట్ లైక్ మీ. స్పాన్సర్ అన్నవాడు నాలాంటి ఒక తాగబోతు. ఆయనకి ఏ అనుభవం నాకైనా ఎక్కువ అంటే, నా ఫస్ట్ స్పాన్సర్ ఆయనకు చదువు లేదన్నమాట. ఆయనకు చదువే లేదు యాక్చువల్లీ. ఆయనకి నా దగ్గర లేకున్నదే ఏం ఆయన దగ్గర ఉంది అంటే, ఆ మొదటి చుక్క నుండి ఎలా తాగకుండా ఉండలేను అనే అనుభవం ఆయన దగ్గర ఉంది. సంతోషమైన, ఆనందమైన, ఒక స్వతంత్రమైన జీవితాన్ని ఎలా గడపగలమో ఆల్కహాల్ లేకుండా అనే అనుభవం ఆయన దగ్గర ఉంది. అంతే కావాల్సింది దానికి. ఓకేనా? స్పాన్సర్కి ఇది ఉండాలి, ఇన్నేళ్ల సోబరైటీ ఉండాలి, ఇన్నేళ్ళ అదంతా ఏం లేదండి. మీకు ఎవరిని పడితే, ఎవరు మీ గౌప్యతని కాపాడతారో అనుకుంటే ఆయన్ని తీసుకోండి. బట్ టేక్ సంబడి. స్పాన్సర్ లేకుండా మీరు ప్రోగ్రామ్ చేశారనుకోండి, స్టెప్స్ని చేశారనుకోండి, సేమ్ 3 ప్రవృత్తుల్లో పెట్టే ఇస్తారు. నో పర్సన్, అబ్సల్యూట్లీ నో పర్సన్, ప్రపంచంలో ఉన్న ఏ వ్యక్తి కనుక 100కు 100 తనకు తాను నిజాయితీగా ఉండలేడు. నో పర్సన్ క్యాన్ బి హానెస్ట్ విత్ హిమ్సెల్ఫ్. అందుకే 5వ స్టెప్ పెట్టారు. అన్ని మత గురువులు, అన్ని ధార్మిక గురువులు, మీరు ఎవరినైనా చూడండి, వాళ్ళు 99% ఉండొచ్చు, కానీ 100కు 100 ఉండలేము. దేర్ ఈజ్ ఆల్వేస్ జస్టిఫికేషన్ ఉంటుంది, రాషనలైజేషన్ మన దాంట్లో ఉంటుంది. అంటే న్యాయపడిచడం, నేను సరే అనేసి జస్టిఫికేషన్ చేసేది, రాషనలైజేషన్ చేసేది, ఇవి 100కు 100 ఉంటుంది, ప్రతి ఒక్క మనిషిలో ఉంటుంది. అందువల్లనే ఏ మనిషిను 100కు 100% తనకు తానే నిజాయితీగా ఉండలేడు. అందుకే ఇంకొకరిని స్పాన్సర్గా మనం తీసుకునేది. ఇంకొక వ్యక్తితో నేను నిజాయితీగా ఉంటే నాతో నేను నిజాయితీగా ఉండగలను. అందుకే 5వ స్టెప్ని నువ్వు ఇంకొకరితో, ఇంకొక మానవ వ్యక్తితో షేర్ చేయమని చెప్పాడు. నాతో నన్నే షేర్ చేసుకుంటా, నాకు తెలియదా నేనేం చేశానని. మళ్ళీ ఎందుకు రాయమన్నాడు అక్కడ? దాన్ని ఇంకొకటి దగ్గర చెప్పితేనే అప్పుడు ఆ నిజాయితీ నాలో వస్తుంది. ఆ 5వ స్టెప్ చేసిన తర్వాతే నాకు నేను నిజాయితీగా ఉండగలుగుతాను, నా మాటలకి నేను గౌరవం ఇయ్యగలుగుతాను. ఐ విల్ హానర్ మై వర్డ్, ఐ విల్ రెస్పెక్ట్ మై వర్డ్. ఐఎమ్ సారీ, నేను ఇచ్చిన మాట పైన నేను నిలబడతాను. కానీ ఎంతవరకు నేను 5వ స్టెప్ చేయలేదు అంతవరకు నాకు రాలేదు. ఇది నిజాయితీ అంటే నేను అనుకుంటే నేను చాలా నిజాయితీ ఏలో వచ్చేసాను, చాలా నిజాయితీగా ఉన్నాను అన్నాను. నో, దెర్ విల్ ఆల్వేస్ బి జస్టిఫికేషన్, రాషనలైజేషన్ 100% ఉండే ఉంటుంది అది. సో అందువల్లనే 5వ స్టెప్ పెట్టారు వాళ్ళు. ఓకే, డిడ్ యూ గెట్ యువర్ ఆన్సర్?
దయచేసి స్పాన్సర్ లేకున్నోళ్ళు స్పాన్సర్ తీసుకోండి. ఈ ప్రోగ్రామ్ని ఒంటరిగా చెయ్యలేము. చేస్తే ఈ 3 ప్రవృత్తులు వస్తాయి. సెల్ఫ్ విల్ కెనాట్ క్యూర్ సెల్ఫ్ విల్. నా సొంత ఇచ్చని బాగా చేయలేదు. ఇట్ కెనాట్, అవ్వదండి. ఎలా అవుతుందండి? ఒక రోగగ్రస్త మిత్రులు నా రోగాన్ని బాగా చేసేక అవుతుందా? అవ్వదు. సెల్ఫ్ విల్ కెనాట్ క్యూర్ సెల్ఫ్ విల్. వీ ఆల్వేస్ హ్యాడ్ టు హ్యావ్ హెల్ప్. సెల్ఫ్ విల్ని క్రియేట్ చేసింది ఎవరు? దేవుడిచ్చిన వరం కదా అది. సో సెల్ఫ్ విల్ని క్రియేట్ చేసిన అతని సహాయం పొందితే నా సెల్ఫ్ విల్ నుండి నేను బయట రావచ్చు. దానికి ఒక్క మనిషి ఎవరైనా కావాలి, ఒక్క మానవుడు ఎవరైనా కావాలి. నాకు ప్లీజ్ 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 ఐ హంబ్లీ రిక్వెస్ట్ యూ, దయచేసి మీ దగ్గర విజ్ఞప్తి చేస్తున్నాను, ఒక్క స్పాన్సర్ తీసుకోండి. లేకపోతే ప్రోగ్రామ్ తినేస్తుందండి మిమ్మల్ని. మీరు చేసిందే కరెక్ట్. సేమ్ సెల్ఫ్ విల్ రన్ రైట్. ఓకే, అప్పుడే మనం చదివాము ఒక ఆల్కహాలిక్, స్వార్థుడు, తర్వాత స్వకేంద్రితుడు అనేసి, సెల్ఫిష్ అండ్ సెల్ఫ్ సెంటర్డ్ అనేసి చదివాము. అప్పుడే మనము హీఈస్ లైక్ అన్ యాక్టర్ అనే అన్ని చదివాము. ఏ మనిషి అయితే స్వార్థుడు, స్వకేంద్రితుడు అయిన వ్యక్తికి 3 సామాన్య లక్షణాలు ఉంటాయి. 3 సామాన్య లక్షణం. మొదటోది, వాడు ఎవ్వరిని నమ్మడు. వాడు సర్లే, వీడు సర్లే, అది సర్లే, ఇది సర్లే, పెళ్ళాం సర్లే, బిడ్డలు సర్లే, తల్లి సర్లే, వాడు సర్లే, దేవుడు సర్లే, ఎవరిని ఒప్పుకోమన్నాము. వి విల్ నాట్ బిలీవ్ ఇన్ ఎనీబడి. ఒక ఆల్కహాలిక్ లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు అనుకోండి, తనని కూడా వాడు నమ్మడు. తనపై వాడికి నమ్మకం లేదు వాడికి. సో వాడి లైఫ్ నిండుగా ఉత్త రిజెంట్మెంట్సే ఉంటుంది. ఎవరిని నమ్మడు. హీ విల్ నాట్ బిలీవ్ ఎనీబడి. ఎవరిని నమ్మడు. ఇది మొదటి లక్షణం. ఏ వ్యక్తి అయితే స్వార్థుడు, స్వకేంద్రితుడుగా ఉంటాడో వాడు మొదటి లక్షణం, వాడు ఎవరిని నమ్మడు. వాడు అందరినీ దూషిస్తూ ఉంటాడు, ఎవరిని ఒప్పుకోడు. రెండోది, హీ స్కేర్డ్ టు డెత్. భయం, చచ్చిపోతామన్న భయం, లేదా ఇతరులు నన్ను చంపేస్తారన్న భయం. హీ విల్ బి ఆల్వేస్ స్కేర్డ్ టు డెత్. భయం అంటే వాడి జీవితాన్ని కంప్లీట్గా భయం సర్వనాశనం చేస్తుంది. ఏం చెయ్యాలో దాన్ని చెయ్యడు, ఆపేస్తుంది. ఏం చేయకూడదో దాన్ని చేస్తాడు. ఏం చేయకూడదో అది కూడా భయం వల్లే. ఏం చేయకూడదో దాన్ని చేస్తాడు భయం వల్లే. ఓకేనా? సో ఇది రెండో లక్షణం, భయం. అండ్ ది థర్డ్, గిల్ట్ అండ్ షేమ్. హీ విల్ బి ఈటన్ బై గిల్ట్ అండ్ షేమ్. ఆడు చేసిన పాపాలు, ఆ పాప ప్రజ్ఞలు ఉంటుంది కదా, అది అవమానము వాడు చేతిలో దాన్ని స్వీకరించలేడు. అది తినేస్తూ ఉంటాయి. అది హీ విల్ బి ఈటన్ అప్. తింటూ ఉంటాయి. మనము పిచ్చోళ్ళు కాదండి. వి ఆల్కహాలిక్స్ ఆర్ నాట్ డ్రంకన్ బాంబ్స్. పిచ్చోళ్ళు కాదు. మనలో ఒక కాన్షియస్ ఉంటుంది, ఒక ప్రజ్ఞ ఉంటుంది. అది నువ్వు చేసింది తప్పు అనేసి మనలాంటి ఆల్కహాల్ రోగానికి పీడితున్న అయినోళ్ళకి అది చెప్తూ ఉంటుంది. ఎప్పటికీ చెప్తాడు, నువ్వు చేసింది, నిన్న రాత్రి నువ్వు తాగేసి వచ్చి నీ పెళ్ళాన్ని కొట్టావు, నువ్వు తల్లిని కొట్టావు, వాళ్ళని కొట్టావు, వీళ్ళని కొట్టావు. అది మనల్ని గుస్తుంది. అవునా లేదా? సో ఈ మూడు సామాన్యమైన లక్షణాలు తినేస్తుంది ఇది మూడోది. ఈ 3 లక్షణాలు మనల్ని, మన జీవితాలని నడుపుతూ ఉంటుంది. 3వ సోపానంలో మన జీవితాలని, మన ఆలోచనల్ని, జీవితాలు కదా అది ఇచ్చను, మన ఇచ్చను, మన జీవితాలను ఆయన సంరక్షణకి వదిలినాము. ఆయన డైరెక్టర్, ఆయన నిర్దేశిస్తాడు ఇంక ముందు అనేసి మనం నిర్ణయం తీసుకున్నాము. కానీ ఆ నిర్ణయం తీసుకున్నా కూడా, దేవుడికి నేను సరెండర్ చేసినా కూడా, ఈ 3 నడిపిస్తూ ఉంటాయి దాన్ని. నిర్ణయం తీసుకున్నా, సరెండర్ చేసినా, నువ్వు ప్రేయర్ చేసినా, ఏమి చేసినా ఇవే నడిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నా మెదట్లో, నా దీంట్లో, మైండ్లో ఈ రిజెంట్మెంటు, ఈ భయం, ఈ గిల్టు, షేము ఇది నడుస్తూ ఉంటే దేవుడు అక్కడ
కి రాగలడా? కెన్ గాడ్ ఎంటర్ మై మైండ్ వెన్ దిస్ ఈస్ రన్నింగ్ మై థింకింగ్? ఇవన్నీ నా ఆలోచనల్ని నడుపుతూ ఉంటే అక్కడ దేవుడు రావటానికి సాధ్యమా? ఆయన వచ్చి నా యోచనల్ని నడిపించేదానికి సాధ్యమా? ఇంపాసిబుల్. నా యోచనలో ఉత్త రిజన్మెంట్సే ఉంది. ఆడ అలా చేశాడు, అది అలా చేసింది, ఇది ఎలా చేసింది, వీడు ఇలా చేశాడు, అమ్మ ఇలా చేసింది. చచ్చిపోయిన ఒక మిస్సెస్ వాళ్ళ అవ్వ అన్నమాట. అది చచ్చి 22 ఏళ్ళు అయిందన్నమాట. అది భూమికి పోయి 22 ఏళ్ళు. అక్కడి నుండి నన్ను నడుపుతుంది. దాని గురించి యోచన చేసినాను అనుకోండి, ఇమ్మీడియట్ వాళ్ళ ఫ్యామిలీని అందరినీ తిడతాను నేను. అంటే నా జీవితాల్ని ఎవరు నడిపిస్తున్నారో? ఇవి నడిపిస్తున్నావే. నాలో ఉన్న రిజన్మెంటు, నాలో ఉన్న భయము, నాలో ఉన్న గిల్టు, షేము, రిమోర్సు, ఆ పశ్చాత్తాపము, ఇవే నడిపిస్తూ ఉంటుంది. సో ఏ మిదుడులో ఇవన్నీ పరిగెత్తూ ఉంటుందో అప్పుడు మనకి బాగా అనిపించదు. ఏమో ఒక టైట్ ఫీలింగ్ ఉందన్నమాట. జీవితం బాగాలేదు, మీటింగ్ పోతున్నాను కానీ నా ప్రశాంతత లేదు నాకు. ఆటోమేటిక్గా అప్పుడు మన మెదడు బాగా ఉండటానికి, అంటే ఇంకా హ్యాపీగా ఉండటానికి మార్గాన్ని ఎదుగుతుంది. అది పుడుకుతుంది అది. సో మనకు తెలిసిన మార్గం ఏంటి? సంతోషానికి తెలిసిన మార్గం ఏంటి? మందు. సో ఆటోమేటిక్గా మనము దానికి దగ్గర అవుతాం. ఒక్కరోజు అది మనల్ని కన్విన్స్ చేస్తుంది. అబ్సెషన్ ఈజ్ అన్ ఐడియా దట్ ఓవర్కమ్స్ ఆల్ అదర్ ఐడియాస్ అని చెప్పాను నేను. ఈ చిన్న పిల్లల్ని మనం నిద్రపోయాలంటే తలని మనం నీవుతాం కదా, పచ్చరా నాన్న అనేసి. సేమ్ అలాగే నా అబ్సెషన్ అన్ని మెల్లగా తడుతుంది. నాన్న కొంచెం తగ్గరా నాన్న అని. ఒక్కరోజు మళ్ళీ నేను వాపసు దీని అన్నిటికీ షికారు అయిపోతాను, మళ్ళీ తాగేస్తా. ఎప్పటి వరకు నేను ఇది మూడు నన్ను బ్లాక్ చేస్తుంది అనమాట. ఆ దేవుడు నా ఆలోచనల్ని నడిపించటానికి, నిర్దేశించటానికి ఇవి బ్లాక్స్ అన్నమాట. ఏమంటారు? బ్యారియర్ గేట్. ఇవే నడిపిస్తున్నప్పుడు ఆయన రావటానికి సాధ్యం లేదు. ఆయన నా ఆలోచనల్ని, నా జీవితాన్ని నిర్దేశించటానికి సాధ్యం లేదు. సో దానికి ఏం చేయాలి నేను? పరిష్కారం ఏంటి? ఈ మూడింటిని నేను వదిలించుకోవాలి. ఎలా వదిలించుకోవాలి అన్నదే 4వ సోపానం. 4వ సోపానంలో మనం నిర్ధారణ తీసుకున్నాం అంతే. అక్కడ ఏం చేయలేదు. అక్కడ నిర్ణయించుకున్నాం ఆయనకి నా జీవితం, నా ఇచ్చని సమర్పిస్తానని, సంరక్షణకి ఇస్తామని. కానీ ఇక్కడ దానికి కావాల్సిన కార్యాచరణ ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఇక్కడి నుంచి యాక్షన్ స్టెప్స్ మొదలవుతుంది అనమాట. కార్యం లేని విశ్వాసం మరణంతో సమానం. కార్యం ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఇప్పుడు రియల్గా మనము 4వ సోపానానికి వెళ్తున్నాము. స్టార్ట్ చేయండి. 4వ సోపానం అంటే మా నైతిక స్థాయి గురించి నిశ్చితముగా, నిర్భయంగా పరిశీలించుకున్నాం. దానిలో మొదటి మెట్టు వ్యక్తిగతంగా మమ్మల్ని మేము పరిశుభ్రపరుచుకోవడం. దీనిలో మాలో చాలామంది ఇంతకు ముందెప్పుడు ప్రయత్నించి ఉండలేదు. మేము తీసుకున్న నిర్ణయం, ఇది 62వ పేజీ సార్, 62వ పేజీ 64 ఫస్ట్ పారా, 62వ పేజీలో చిట్ట చివరి లైన్ అండి. చిట్ట చివరి 2 లైన్లు చూడండి. దానిలో మొదటి మెట్టు వ్యక్తిగతంగా మమ్మల్ని మేము పరిశుభ్రపరుచుకోవడం. దీనిని మాలో చాలామంది ఇంతకు ముందెప్పుడు ప్రయత్నించి ఉండలేదు. మేము తీసుకున్న నిర్ణయం చాలా ప్రధానమైనది, కీలకమైనది అయినప్పటికీ. స్టాప్. మేము తీసుకున్న నిర్ధారం చాలా ప్రధానమైనది, కీలకమైనది అయినా నెక్స్ట్ అయినప్పటికీ దాని యొక్క శాశ్వత ప్రభావాన్ని పొందాలంటే మాత్రం తక్షణమే కఠినమైన ప్రయత్నంతో మాలో మాకు అడ్డుగా నిలిచిన అవరోధాలని ఎదుర్కొని తొలగించుకోవాల్సి ఉంది. దయచేసి ఈ పారాని అండర్లైన్ చేసుకోండి. మీ జీవితాలని మార్చేస్తుంది. ప్లీజ్ అండర్లైన్ దిస్ పారా. 63వ పేజీ ఇంగ్లీష్ లో 63 లాస్ట్ పారా. నెక్స్ట్ వి లాంచ్ అవుట్ ఆన్ ఎ కోర్స్ ఆఫ్ విగరస్ యాక్షన్. ది ఫస్ట్ స్టెప్ ఆఫ్ విచ్ ఇస్ ఎ పర్సనల్ హౌస్ క్లీనింగ్, విచ్ మెనీ ఆఫ్ us have never attempted. జీవితంలో ఎప్పుడు మనం హౌస్ క్లీనింగ్ చేయలేదు. ఎప్పుడు నేనంతూ చేయలేదండి. మిగతా గురించి నాకు తెలియదు. నేనంతూ నా జీవితంలో చేయలేదు. మొట్టమొదటిసారిగా ఏలో వచ్చినప్పుడే చేశాను.
63 and last 2 lines and 64 from the very first line. తెలుగు వచ్చేసి 62లో 62వ పేజీలో 2 లైన్లు లాస్ట్ పేజీలో 62వ పేజీలో లాస్ట్ 2 లైన్లో 63వ పేజీలో మొదటి లైన్ నుండి స్టార్ట్. ఓకేనా? 3 లైన్ కదా ఆ పారా కంప్లీట్. ఆ పారా మొత్తం కంప్లీట్ అండి. దో అవర్ డిసిషన్ వాజ్ ఎ వైటల్ అండ్ క్రూషియల్ స్టెప్. అవును, నా సంకల్పాన్ని, నా ఇచ్చని, నా జీవితాన్ని ఆయన సంరక్షణకి చెయ్యాలని నిర్ణయం తీసుకున్నాను. క్రూషియల్, వైటల్, ఇంపార్టెంట్. అవును, కానీ ఇంతంతా సరెండర్ చేసిన ఫలితం రాదు ఎప్పటి వరకు. ఇట్ కుడ్ హ్యావ్ లిటిల్ పర్మనెంట్ ఎఫెక్ట్ అన్లెస్ అట్ వన్స్ ఫాలోడ్ బై ఏ స్ట్రీనియస్ ఎఫెక్ట్. కష్టకరంగా మీరు మీ ఇల్లు అంటే మన మనసుని, మన శరీరాన్ని, మన మిదుడులో ఉండాయి ఇవి నడిపిస్తున్నావే, దీన్ని క్లీన్ చేయకపోతే ఏ ఫలితం రాదు. పర్మనెంట్ అయిన ఫలితం రాదు. టెంపరీ ఫలితం ఉంటుంది. డ్రై సోబర్గా ఉండొచ్చు, మీటింగ్కి పోతే డ్రై సోబర్గా ఉండొచ్చు, కానీ ఆ నిజమైన ఎమోషనల్ సోబరైటీ మనకు లభించదు. ఓకేనా అండి? చదువు బాబా. మా త్రాగుడు కేవలం పైకి కనిపించే ఒక లక్షణం మాత్రమే. టాప్. మా తాగుడు పైన కనిపించే ఒక లక్షణం మాత్రం. అవర్ లిక్వర్ వాజ్ బట్ ఏ సిమ్టమ్. ఉత్త లక్షణం అంతే. అదే అసలైన సమస్య ఎక్కడుందంటే ఇక్కడ ఉంది. దీని అన్నిటిని తాగితే ఏమవుతుండే అంటే నాకి ఈ రిజన్మెంట్, ఈ భయం, ఈ గిల్ట్, షేమ్ ఇవన్నీ వెళ్ళిపోతుండే. అవునా లేదా? మర్చిపోతుంటే నేను, అంతే, తాత్కాలికంగా మర్చిపోతుంటే. అందువల్ల దీన్ని తాగుతుంటే నేను. సో అవర్ లిక్విడ్ వాజ్ అ సిమ్టమ్. మెయిన్ ప్రాబ్లం వేరే ఉంది. మెయిన్ ప్రాబ్లం ఇది ఉంది. దీని అడుగులో ఇంకా ఉంది, మన గుణదోషాలు ఉంది. చదువు. కనుక మేము ఇందుకు దారి తీసిన పరిస్థితులను, కారణాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందువలన మేము ఆత్మగత పరిశీలనపై దృష్టి సారించాము. ఇది 4వ సోపానం. అవర్ లిక్విడ్ వాజ్ బట్ అ సిమ్టమ్, సో వీ హ్యాడ్ టు గెట్ డౌన్ టు కాసెస్ అండ్ కండిషన్స్. ఎందువల్ల తాగుతున్నాను నేను, ఎందుకోసం తాగుతున్నాను, ఏ కండిషన్ కోసం నేను తాగుతున్నాను, దాన్ని నిర్మూలన చేస్తే ఆటోమేటిక్. ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చూసారు మనకు తెలుసు. ఆయుర్వేదిక్కి అలోపతికి ఉన్న డిఫరెన్స్ తెలుసు. పైన ఇంజెక్షన్ ఇచ్చి నా జ్వరాన్ని బాగా చేసి పంపించేస్తారు. ఆయుర్వేదంలో ఏం చేస్తారు, జ్వరం ఎందువల్ల వచ్చిందని ఆ వేరుకి ట్రీట్మెంట్ ఇస్తారన్నమాట. సింపుల్గా నేను ఏ ట్రీట్మెంట్ గురించి ఏమి ఇదిలే, సింపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను అంతే. సో తాగుబోతు నేను తాగటం ఆపేయటానికి ట్రై చేస్తున్నా, కానీ ఎందువల్ల తాగుతున్నానని ఇది వరకు నేను చూడలేదన్నమాట. సో మొట్టమొదటిసారిగా ఈ ఇన్వెంటరీ ద్వారా ఏది నన్ను తాగిపిస్తుంది, నా రిజెంట్మెంట్ నన్ను ఎలా తాగిపిస్తుంది, నా భయం నన్ను ఎలా తాగిపిస్తుంది, నా పాపాలు, నా ఇతర హానిలో నన్ను ఎలా తాగిపిస్తుంది అనేది చూసి దాన్ని శుభ్రం చేసి నేను పక్కన పెడితే అప్పుడు నేను జీవితాంతం ఆ తాగటం నుండి, ఆ అబ్సెషన్ నుండి నేను బయటపడచ్చు. చదువు బాబు. ఇది 4వ సోపానం. క్రమం తప్పకుండా పరిశీలనకు నోచుకొని వ్యాపారం దివాళా తీస్తుంది. వాణిజ్యకమ పరిశీలన వాస్తవాలను తెలుసుకోవడానికి, వాటిని ఎదుర్కోవడానికి ఉపయోగించే ప్రక్రియ. నేను మీకు నిన్నే చెప్పాను అనమాట. బిల్డబ్ల్యూ గారు మన సమస్య ఏంటి అని చూపిస్తారు, దానికి పరిష్కారం ఏంటి అని చూపిస్తారు, దానికి చేయవలసిన కార్యాచరణ చూపిస్తారు, దాని జతలో ఉదాహరణ ఇస్తారు అని చెప్పాను నేను. ఎగ్జాంపుల్ ఇస్తాడన్న అని చెప్పాను నేను. ప్రతి చోటు ఆయన అలాగే రాశారు. ఆయన క్లియర్ కట్గా మనకు అర్థం అవ్వాలి అనేసి. ఇక్కడ ఆయన బిజినెస్ ఇన్వెంటరీ గురించి మాట్లాడుతున్నారు. తాగుబోతుకి బిజినెస్ ఇన్వెంటరీకి ఏ సంబంధం, కానీ ఆ సంబంధం ఎలా చేయాలి, ఇన్వెంటరీని మనం చేస్తే మనకు దాంట్లో ఉండి వచ్చే ఫలితాలు ఏంటి అనేదాన్ని క్లియర్ కట్గా చూపిస్తారు. ఓకే ప్లీజ్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఏ బిజినెస్ విచ్ టేక్స్ నో రెగ్యులర్ ఇన్వెంటరీ యూజువల్లీ గోస్ బ్రోక్ అంటారు. ఒక వ్యాపారంలో మన ఇన్వెంటరీ చేయకపోతే ఆ బిజినెస్ దివాళతనం అయిపోతుంది. అంత చెప్పినవాడు నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఆయన చేంజ్ చేస్తాడు. టేకింగ్ ఏ కమర్షియల్ ఇన్వెంటరీ. బిల్లు నేను ఆల్రెడీ చెప్పానమాట. బిల్ గారు తమ సంపూర్ణ ఈ బుక్లో ఒకే అర్థం ఇచ్చే పదానికి వేరే వేరే పదాలని వాడతారనమాట. తిరిగా మళ్ళీ బిజినెస్ ఇన్వెంటరీ అని చెప్పొచ్చుగా ఆయన. ఇప్పుడు కమర్షియల్ ఇన్వెంటరీ అంటాడు. బిజినెస్ అంటేనూ ఒకటే, కమర్షియల్ అంటేనూ ఒకటే, ఏం వ్యత్యాసం ఏం లేదు.
అంటే అంటే అది నిన్న చెప్పాను నేను, ఆయన ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు వాళ్ళ మాస్టర్లు చెప్పారంట, నువ్వు ఒకే పదాన్ని నువ్వు వాడుతూ ఉంటే నువ్వు దద్దమ్మరా నువ్వు అని. వీడు నేను దద్దమ్మ కాదు అనేసి ఆయన చెప్తున్నారు. ఆయన తాగపోతే కదా. సో క్లియర్ కట్గా ఆయన ఇచ్చేస్తున్నారు. రాయండి అక్కడ. సో ఏ బిజినెస్ విచ్ టేక్స్ నో రెగ్యులర్ ఇన్వెంటరీ యూజువలీ గ్రోస్ బ్రోక్. టేకింగ్ ఎ కమర్షియల్ ఇన్వెంటరీ ఈజ్ ఎ ఫ్యాక్ట్ ఫైండింగ్. ఫస్ట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ అంటాడు. వాణిజ్య క్రమ పరిశీలన అంటే దానిలో వచ్చేసి వాస్తవాలను తెలుసుకోవడం. ఫ్యాక్ట్ ఫైండింగ్ తర్వాత ఫ్యాక్ట్ ఫేసింగ్ అంటాడు. వాటిని ఎదుర్కొనడానికి బిజినెస్లో ఇన్వెంటరీ మనం ఎలా తీస్తాము అనేసి ఫస్ట్ ఆయన ఉదాహరణ ఇచ్చి మన జీవితాల్లో మన ఇన్వెంటరీ ఎలా చేయాలనేసి నెక్స్ట్ చెప్తాడు. చాలా క్లియర్గా మనకు అర్థం అవ్వాలి. దాని ప్రకారం ఆయన ఇచ్చిన ప్రిసైజ్ డైరెక్షన్ ద్వారా మనం నేర్చుకోవాలి అనేసి చెప్తున్నాడు. ఈ ఇన్వెంటరీ ఒక్కసారి మీరు కరెక్ట్గా రాశారనుకోండి, ఆ కాలంలన్నీ తాంతం మీ తలలో ఉండిపోతుంది. అది మళ్ళీ పేపర్ అవసరం లేదు. ఓకేనా? ఫస్ట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ అన్నాడు, నెక్స్ట్ ఫ్యాక్ట్ ఫేసింగ్ అన్నాడు, తర్వాత ఇట్ ఈస్ అన్ ఎఫర్ట్ టు డిస్కవర్ ద ట్రూత్ అబౌట్ ద స్టాక్ ఇన్ ట్రేడ్. ట్రూత్ నిజమా అవుట్లో, తర్వాత స్టాక్ ఇన్ ట్రేడ్ అంటాడు. తెలుగులో ఏమి ఇచ్చాడు అక్కడ చదువుదన్నాయి. పాడైపోయిన లేదా అమ్మకానికి పనికిరాని వస్తువులను నిర్ధారించి వెల్లడించడం. దానికి పైన నిజమైన అనేసి ఉండాలి. వాటిని ఎదుర్కోవటానికి ఉపయోగించే పరిశీలన, వాస్తవాలను తెలుసుకోవడానికి వాటిని ఎదుర్కోవడానికి ఉపయోగించే వాస్తవం అన్నాడు అనమాట. ట్రూత్ ని ఆయన ఏం చెప్పాడు? ఆయన వాస్తవం అన్నాడు. రాయండి ఇక్కడ, వాస్తవం రాయండి. వాస్తవం చాలు తెలుసుకోవటానికి. వాస్తవం ఓకే. నెక్స్ట్ స్టాక్ ఇన్ ట్రేడ్, పనికి రాని వస్తువులు రాయండి. లే ఇప్పుడు ఒక అంగిట్లో మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఏంటి, ఏ సామాన్లు ఉంది. ఫార్ ఎగ్జాంపుల్లో మీ అంగిట్లో వాచ్లు, బెల్ట్లు, పర్సులు, ఇది ఎంత ఏముంది, ఆ స్టాక్ ఇన్ ట్రేడ్. అమ్మటానికి మీరు ఏ ఐటమ్ అయితే మీ అంగిట్లో పెట్టుకున్నారో ఉంచుకున్నారో అది అన్నమాట స్టాక్ ఇన్ ట్రేడ్. అంటే మన అంగిట్లో మన బిజినెస్, ఇప్పుడు మన నాగేశ్వరరావు గారు ఉన్నారు, ఆయన బిజినెస్ కారం పొడి, ధనియా పొడి, ఈ పొడి, ఆ పొడి, ఏమేమి పొడిలు ఉందో ఎగ్జాంపుల్ బేజారు చేసుకున్నదండి. అదే ప్రోడక్ట్స్ నేను అమ్మటానికి ఏం పెట్టుకున్నానో నా అంగిట్లో, నా బిజినెస్ లో నేను ఏం పెట్టుకున్నానో అదే స్టాక్ ఇన్ ట్రేడ్. వస్తు విలువలు దీని కింద రాయి, ఇక్కడ ఏది రావాలి కదా, దానికే అక్కడ ఇచ్చేసాను నేను. వస్తు విలువలు. ఓకేనా అండి? నెక్స్ట్ చదువు. పాడైపోయిన లేదా పనికిరాని అమ్మకానికి పనికిరాని వస్తువులను నిర్ధారించి వెల్లడించడం. ఏ రకమైన అక్కడ ఒక లైన్, ఒక ఇది వర్డ్ ఇచ్చారు, వన్ ఆబ్జెక్ట్. ఉద్దేశం ఏమిటి ఇది చేసేది? ఎందువల్ల చేస్తున్నాము ఈ బిజినెస్ ఇన్వెంటరీ? ఎందుకంటే నా అంగిట్లో, నా బిజినెస్ లో పాడైన ఐటమ్లు ఏమైనా ఉంటే, అమ్ముకోలేని పాత ప్రోడక్ట్లు ఏమైనా ఉంటే, సేల్ అవ్వకుండా ప్రోడక్ట్లు ఉంటే దాన్ని తీసేయాలి, లేదా ఏమైనా రిడక్షన్ సేల్ వేయాలి. ఎందుకంటే అది అంగిటిలో ఉన్న స్థలాన్ని ఆక్రమించుకొని ఉంది. అది అవునా లేదా? దాన్ని తీసేసి కొత్త ప్రోడక్ట్ అక్కడ పెట్టచ్చు. షెల్ఫ్ స్పేస్, డబ్బులో దానికి ఎంతో ఇది ఇన్వెస్ట్ చేశాను నేను అనమాట. అవన్నీ స్టక్ అయిపోయింది. అది ఎప్పటి వరకు నేను దాన్ని అన్ని తీసేసి దాన్ని వదిలించుకోవటానికి ఏమైనా ప్రయత్నం చేసి దాన్ని వదిలించుకోవాలి. కొన్ని ఫ్యాషన్లో అవుట్ ఆఫ్ ట్రెండ్ అయిపోయి ఉంటుంది. అవునా? చైనా సెట్లు నేను ఇంకా నా అంగిట్లో పెట్టుకొని ఉంటే ఎవడు తీస్తాడు? అవునా లేదా? మొబైల్ అంగడి పెట్టుకున్నాను, చైనా సెట్ ఒక ఫుల్ షోకేస్ నింపి పెట్టింటే ఎవడు తీస్తాడు? ఇప్పుడు అంతా J7 అంతా ఐఫోన్లు తీస్తున్నారు. సో ఆటోమేటిక్ గా ఆ చైనా సెట్లు నిండిపోయిన షెల్ఫ్, దానికి పెట్టిన నేను అమౌంట్, ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అవన్నీ చచ్చిపోయి అక్కడే ఉన్నాయి. అవునా లేదా? సో దాన్ని తీసేసి ఒక సేల్ 2 తీసుకుంటే 3 ఫ్రీ అనేసి వేసిస్తానంటే ఖాళీ అయిపోతుంది. సింపుల్ సిస్టమ్ అన్నమాట. ఈ బిజినెస్ నేను చేసినానంటే ఒక్కటి ఆ స్థలము క్లియర్ అవుతుంది, నేను వేసిన బండవాళం ఏముందో దాంట్లో కొంచెమైనా వాపస్ వస్తుంది, అట్లీస్ట్ ప్రాఫిట్ లేకుండా నా అసలైనా వస్తుంది. కొత్త ప్రోడక్ట్ తెచ్చి అక్కడ శాంసంగ్ J7 ఐఫోన్ పెట్టొచ్చు నేను అక్కడ. అవునా లేదంటే? సింపుల్ సిస్టమ్గా ఆయన ఒక బిజినెస్ ఇన్వెంటరీ ఎలా చేయాలనేసి, కమర్షియల్ ఇన్వెంటరీ ఎలా చేయాలనేసి ఇచ్చాడు. ఉద్దేశం ఏంటి అంటే అక్కడ ఉన్న అన్సేలబుల్ గూడ్స్ ఏది వ్యాపారం అవ్వదో దాన్ని తీసి పక్కన పెట్టడం. దాన్ని ఏమైనా చేసి మీరు స్ట్రాటజీ యూజ్ చేసి ఇచ్చేయండి. ఇప్పుడు 4వ సోపానం చదువు. మా నైతిక స్థాయిని గురించి నిశ్చితముగా నిర్భయంగా పరిశీలించుకున్నాం. నిశ్చితముగా అంటే ఇక్కడ
ఫ్యాక్ట్ ఫైండింగ్ అంటాడు. నిశితముగా నిశితముగా నిశితముగా, ఓకేనా? ఇది ఇంగ్లీష్లో సర్చింగ్ అన్నమాట, కరెక్టా? నెక్స్ట్ నిర్భయంగా అంటాడు, రైట్? నిర్భయంగా, ఫియర్లెస్, మారల్ ఇన్వెంటరీ ఆఫ్ అవర్ సెల్స్ అంటాడు. అంటే ఇక్కడ ఏమన్నాడు? నైతిక. నైతిక రాయండి. నైతిక అంటే ఏంటి? ఇక్కడ పెట్టాడు, కరెక్ట్ అయిన గూటం పెట్టాడు అక్కడ. పిహెచ్డి లాస్ట్ సారి స్టెప్పర్కి అటెండ్ చేసిన వాళ్ళు దయచేసి చెప్పదండి, ఇతరులకు అవకాశం ఇవ్వండి. మనకు తెలుసు, కానీ తెలియకుండా వాళ్ళకి వాళ్ళు ప్రయత్నించాలి, అందువల్ల అంతే. మిమ్మల్ని ఇచ్చేయాలని కాదు, ఓకేనా? నైతిక అంటే ఏంటి? మనం చేసిన చెడ్డ పనులా, మనం చేసిన ఘోరాలా, మనం చేసిన పాపాలా? నైతిక అంటే మనసా? ఎవరు చెప్పింది? ఎస్, మంచి చెడువు రెండు కలిపి. చెప్పండి, మీరేమో చెప్పారు, చేస్తారు. ఓకే, ఇతరులు వేరే ట్రై చేయండి. మీ మైండ్ని ఓపెన్ చేయడానికి ఇది ప్రయత్నం అన్నమాట. స్వభావం అంటే యాటిట్యూడ్ అనేసి రాయాల్సి ఉండేవాడు కదా. నేను చేసిన చెడ్డ పనులు అనేసి ఏమైనా ఉంటే సమాజానికి అయితే వాడు అలాగే రాసిండొచ్చు కదా, సమాజానికి అనుగుణంగా అయినా మీరు ఇన్వెంటరీ చెయ్యండి అని రాసి ఉండొచ్చు కదా. మంచి చెడువులు దాన్ని తేడా చేసి బ్యాలెన్స్ చేసి ఒక లెఫ్ట్ ఒక రైట్, దీంట్లో నుంచి కొంచెం దాంట్లో నుంచి కొంచెం రెండు వచ్చి కలిపేసేయండి అని. యు ఆర్ రైట్ బట్ యు ఆర్ నియర్ టు రైట్. చెప్పండి. ఆధ్యాత్మిక శిఖరంలో నుండి మాట్లాడుతున్నారు. మనసా వాచా కార్య, అబ్బా అంటే దాని అలాగే రాసి ఉండొచ్చు కదా. పాత కథలు రాయండి, పాత కథల ఇన్వెంటరీ రాయండి, మీరు చేసిన పాపాలు రాయండి అని రావచ్చు కదా. నేను సరిగ్గా నడుచుకోలేని ఇన్వెంటరీ రాయండి అని చెప్పిండొచ్చు కదా. నైతిక అంటే ఏంటి? ఓకే, కూర్చోండి, పర్లేదు, చెప్పండి. వాస్తవం అంటే ఏంటి? దగ్గరికి వచ్చారు. ప్రజెంట్ అంటే ఏంటి? ఇప్పుడు అంటే ఏంటి? నా దగ్గర మీరు తగలేసుకున్నారండి, నేను వదలను. ఈ రోజు అంటే ఏంటి? టుడే అంటే ఏంటి? ఈ రోజు. పిహెచ్డి నో, సింపుల్. చూడండి, బిల్డబ్ల్యూ ఏమో తెలియదు, ఆయన ఇంగ్లీష్ నాలెడ్జ్ సూపర్ ఇంగ్లీష్ నాలెడ్జ్ అన్నమాట. ఒక్కవేళ అనైతికత గురించి నువ్వు రాయమని అనేసి ఆయన చెప్పలేదు అక్కడ, నైతిక అన్నాడు అన్నమాట. మన అనైతిక సంబంధాల గురించో, అనైతిక పాపాల గురించో, అనైతిక చెడుపుల గురించో, చెడ్డతనం గురించో దాన్ని అన్ని రాయమని లేదు. ఇక ముందు సెడిగా నడవలేనో అది రాసేయండి అన్నాడా? నైతిక అంటే అర్థం ఏంటి? ఇంతే ప్రశ్న. ఓకే, పర్లేదో, ఏం పర్లేదో. ఏమండి, ఇప్పుడు ఇది చేశారు కదా, ఇది చూస్తే నాకు గుర్తొచ్చేసింది అనమాట. ఒక చిన్న జోక్ అన్నమాట. ఇది చూసిన తర్వాత వచ్చింది నాకు. ఒక మొగాడు ఆడదాన్ని రెండు అంగాల్ని పెట్టుకునే చేయిలో పట్టుకోవడానికి ఇష్టపడే అంగం ఏది? ఒక మొగాడు ఆడది అంటే ఒక లేడీస్ది రెండు అని చెప్తున్నాను నేను. రెండు అంగాల్ని పెట్టుకోనేకి ఇష్టపడే అంగం ఏది? చెస్ట్. ఎందుకు చెప్తున్నారప్ప చెస్ట్ అంట? మన డాక్టర్ నాగేశ్వరరావు గారు ఏమంటారు? దట్ ఈస్ ది హానెస్టీ. ద రియల్ ప్రాబ్లమ్ ఆఫ్ అన్ ఆల్కహాలిక్ సెంటర్స్ ఇన్ హిజ్ మైండ్. అందువల్ల ఇది అడిగాను. ఆయన చేయి చూపించారు, టక్కన గుర్తొచ్చింది అనమాట. ఏంటి? ఆడదాని రెండు చెయ్యి ఆడదాని పెట్టుకుంటే భార్యాభర్తలు అవుతారమండి, దాన్ని పెట్టుకోమని చెప్పారా ఎవరన్నా? మన ఆలోచనలు అట్ట వంకరగా ఉంటాయి. సరే, సేమ్ ఇప్పుడు ఉల్టా అన్నమాట. ఆడది